నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రైతు ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే సత్యానందరావు వ్యాఖ్య. కనీస పెన్షన్ 9,000 పెంచాలి. ఢిల్లీలో ఈపీఎస్ 95 పెన్షనర్ల ధర్నా. మండపేట విలీనంపై పాలకపక్షానికి కృతజ్ఞతలు. సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం. ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి. అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశం. రైతు నిలదొక్కుకోవాలి, రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం మార్కెట్ యార్డ్లో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షులు కేవీ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎరువుల దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ వ్యవసాయంలో నానాటికి పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందుకోసమే ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు. తక్కువ ఖర్చుతో పంటలను పండించడం, దిగుబడులు ఎలా పెంచాలి, విత్తన శుద్ధి, రుణ సౌకర్యం, మార్కెటింగ్ మొదలైన అంశాల్లో ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రభుత్వ అధికారులు వ్యవసాయం గురించి మనకు చెప్పాలా, మనకు తెలియని వ్యవసాయమా అని కొందరు రైతులు అనుకోవచ్చన్నారు. ప్రభుత్వం చెప్తున్న పంచసూత్రాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. బాగా రొంగు రొంగు చూస్తున్నారు. బత్తలు కొట్టారండి కేతబాబు గారు. రైతు వ్యవసాయం చేస్తుంది కదా. ఇంకా పెద్దలు రామకృష్ణరాజు గారు, బీజేపీ మండలాధ్యక్షులు అందరూ ఉన్నారు. స్టేజ్ చెప్తున్నారేంటి, ఎమ్మెల్యే చెప్తున్నారేంటి, లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారేంటి, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారేంటి అని కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే అది సహజం. మనకు తెలియని వ్యవసాయమా, మన తాత మా నాన్న చేశారు, నేను చేస్తున్నాను, ఇంతే కదా. కానీ అంతేలోనే ఏముందో తెలుసుకుని చేసుకోగలిగితే డిమాండ్ ఆధారిత పంటలు, ఏ పంటకి డిమాండ్ ఉంది, ఏ పంటకి రేట్ వస్తుంది, పంటల మార్పిడి మార్చుకోవడం, ఇక్కడ అవసరాన్ని బట్టి ఏ పంటకి సూట్ అవుద్ది, ఇంకా రకరకాలు ఉన్నాయి. దాని మీద మళ్ళీ ఫుడ్స్ మరి మన రావులపాలెం సొసైటీ అధ్యక్షులుగా, మరి జిల్లా డిసిఎంఎస్ చైర్మన్గా పనిచేసినటువంటి మిత్రులు సీనియర్ నాయకులు శ్రీ కేవీ సత్యనారాయణ రెడ్డి గారు, గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీ మట్ట లక్ష్మి సత్యవతి బాబ్జీ గారు, సొసైటీ సభ్యులు ఆ ప్రాసెస్ చేసి అందరూ చేయలేరు. అది ఓపుకున్న వాడు చేసుకుంటే, రైతు కొంత పెట్టుబడి పెట్టి నలుగురు మనుషులు ఉండి కాస్త స్థలం ఉండి చేసుకోగలిగిన వాడు చేసుకుంటే, ఒక 20 మందో 25 మందో రైతుల దగ్గర పండిన ప్రొడక్ట్ తీసుకుంటే ఈ చేసుకున్న అతను మంచి రేట్ వాళ్ళకి ఇవ్వగలుగుతాడు. ఈ చేసుకున్న అతను కూడా లాభం వస్తుంది. ఒక 10 మందికి ఉపాధి, వాళ్ళకి ఉద్యోగాలు, ఉపాధి కూడా ఇవ్వగలుగుతాడు. అరటి ఉంది, అరటి క్లస్టర్ కింద పెట్టాలి.
అరటి మీద తయారు చేసే పరిశ్రమలు చిన్న మీకోసం అనే కార్యక్రమం కూడా జరిగింది. కారణం ఏంటంటే రైతు నిలదొక్కోవాలి, ఆదాయం రావాలి. దానికి ఆదాయం రావాలంటే ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఏ టైంకి వేయాలి, ఏ పంట వేస్తే డిమాండ్ ఉంది, ఏ పంటకి డిమాండ్ ఉండి ఏ పంటకి సరే మంచి ఆదాయం వస్తుంది, దానికి తక్కువ ఖర్చులు ఎలా చేయాలి, ఎక్కువ ఉత్పత్తి ఎలా చేయాలి, రేటు ఏ టైంలో వేసిన పంట ఏ టైంలో వస్తే పంటకి రేటు వస్తుంది, అలాంటివన్నీ కూడా పంటలు మార్చుకోవటమా, ఏ ప్రాంతంలో సొసైటీ సిబ్బంది, మార్కెటింగ్ సిబ్బంది, పాత్రికేయ మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం, ఇక రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమం. రైతుల యొక్క ఇబ్బందులు తీర్చాలి, ఎరువులు అందుబాటులో ఉండాలి, రైతులకు ధరకు సరసమైన ధరకు లభించాలి, బయట మార్కెట్ని కంట్రోల్ చేయాలంటే ఈ యొక్క సొసైటీల ద్వారా, రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు అందించినప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం. ఇప్పుడే చెప్పారు, ఒక యూరియా బస్తా 267. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 పెంచాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే సదస్సు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి కాకినాడ నుంచి పెద్ద ఎత్తున పెన్షనర్లు బయలుదేరి వెళ్లినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ తెలిపారు. ఢిల్లీలో డిసెంబర్ 1 తేదీ నుంచి జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పెన్షనర్ల సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టడానికి రాష్ట్రం నుంచి 100 మంది పెన్షనర్లు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదీన ఢిల్లీలోని సుజిత్ భవన్ జరిగే సదస్సు మరియు 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మంది పెన్షనర్లు ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ మాట్లాడుతూ గడిచిన 11 సంవత్సరాలుగా సిపిఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో కలిపి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా 1/9/2014 తర్వాత పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఐఆర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 17.5 లక్షల పెన్షనర్లు ఐఆర్ పెన్షన్ కోసం దరఖాస్తులు సమర్పిస్తే కేవలం 50,000 మంది మాత్రమే ఐఆర్ పెన్షన్ అమలు జరిగిందన్నారు. Central government must act. కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఈపీఎస్ పెన్షనర్ల కనీస డిమాండ్ పరిష్కారం చేయట్లేదు. కనీస డిమాండ్గా కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని, అలాగే హయ్యర్ పెన్షన్ అందరికీ అమలు చేయాలనే డిమాండ్తో ఈరోజు చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాకినాడ జిల్లా నుండి సుమారు 15 మంది, ఆల్ ఆంధ్ర నుండి 100 మంది ఈ చెలో ఢిల్లీ పోరాట కార్యక్రమానికి బయలుదేరారు. చెల్లించాలి కనీస పెన్షన్ 9,000, కనీస పెన్షన్ 9,000 చెల్లించాలి. ఈపీఎస్ పెన్షనర్లకు హైయర్ పెన్షన్ అందరికీ ఇవ్వాలి. టైం కట్టలేనటువంటి వాళ్ళకి ఇవ్వాలి, టైం డబ్బు కట్టలేనటువంటి వాళ్ళకి నశించాలి. కేంద్ర ప్రభుత్వం ఉండి కెర్లంపూడి మండలం భూపాలపట్నంలో హత్యకు గురైన కాకర అప్పారావు కేసును పోలీసులు ఛేదించారు. జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం భూపాలపట్నంలో అంబేద్కర్ బొమ్మ వద్ద కొళ్ల రాజబాబు, కాకర అప్పారావు మధ్య కొత్త కక్షల నేపథ్యంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నెల 5న కొళ్ల రాజబాబు అతని సోదరుడు కొళ్ల నాగేశ్వరరావులు అప్పారావుతో వాగ్వాదాన్ని దిగి పక్కనే ఉన్న టెంట్ హౌస్ ఇనుపరాడుతో దాడి చేసి చంపి పరారయ్యాడని తెలిపారు. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తుండగా సోమవారం జగ్గంపేట మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదే అరెస్ట్ అంతా ఇండియా రిపోర్ట్
చేస్తున్నారు, అది చేస్తున్నాం మనం. ఇలాగనే జగ్గంపేట సర్కిల్లో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో భూపాలపట్నం గ్రామంలో 5వ తారీఖు రాత్రి సుమారు రాత్రి 11 గంటల సమయంలో ఒక హత్య జరిగిందండి. ఆ హత్య కేసులో ఈ కేసులో ఉన్న ముద్దాయిని కుల్లా రాజబాబు అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ 9 గంటలకి జగ్గంపేట సిఐ గారు అరెస్ట్ చేశారండి. ఈ కేసులో ఆయన యొక్క సోదరుడు కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తామండి. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర పెట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్కి వెళ్తారు. వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడులో కూడా ముద్దాయినేమో హత్యా ప్రయత్నం కింద. కపిలేశ్వరపురం గ్రామంలో గల బ్యాంక్ కెనాల్ లాకుల వద్ద నీటి వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనానికి కృతజ్ఞతగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేగోడు చోగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ప్రజాభిష్టానికి అనుగుణంగా మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో విలీనానికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన పాలకులు అభినందనీయులను కొనియాడారు. విద్య, వైద్య, వాణిజ్యపరంగా దశాబ్దాలుగా మండపేట నియోజకవర్గానికి రాజమహేంద్రవరంతో అవినాభావ సంబంధం ఉందని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదని, అందుకు తార్కాణం గోదావరి అవతల గల అమలాపురం కేంద్రంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయడమన్నారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పునఃసమీక్షించి జిల్లాల విభజన జరుపుతుందని వివరించారు. అనంతరం కాలువలో పుష్పాభిషేకంతో జలపూజ చేశారు. ఈరోజు సంఘాల ఆధ్వర్యంలో మన మండపేట నియోజకవర్గం రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాలో విలీనమైనందుకు గాను ఆ విలీనానికి ఎంతో కృషి చేసినటువంటి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జోగేశ్వర గారికి, గోదావరి ఎస్ట్ డివిజన్ ఈ గారికి, అలాగే మన డ్రైనేజీ డిఈ గారికి, ఇతరత్ర ఏఈ గారికి, వచ్చిన డిపార్ట్మెంట్ సభ్యులకు, ఈ సంఘం అధ్యక్షులకు, మండల తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ పాలాభిషేకం ప్రమాణ పనిచేశారైనా ఈ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నీటి సంఘాల తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా మా నీటి సంఘాల తరఫున ఆయన ఎల్లప్పుడూ సపోర్ట్ మద్దతు ఎప్పుడు ఇస్తాం, ఎల్లప్పుడూ సపోర్ట్ లో ఉన్నామండి. ఎందుకంటే మనకి మండపేట నియోజకవర్గం గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేది. దాన్ని ఇప్పుడు మనకి శాసనసభ్యులు గారు ఉన్నటువంటి మండపేట ఎమ్మెల్యే గారు మతిస్థిమిత లేని వ్యక్తి ముగ్గురిని గాయపరిచి విద్యుత్ బేబీ టవర్ ఎక్కి కలకలం సృష్టించిన సంఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే కెర్లంపూడి మండలం తామరాడ గ్రామ శివారు వంతెన వద్ద బస్ షెల్టర్లో కూర్చున్న మతిస్థిమిత లేని వ్యక్తిని కొందరు ఆక్తాయిలు వేరు బాటిల్తో కొట్టడంతో ఆగ్రహం చెందిన ఆ వ్యక్తి ఎదురుగుండా ఉన్న కొబ్బరికాయల దుకాణం వద్ద ఉన్న కత్తిని తీసుకుని అటుగా వెళ్తున్న వారిపై దాడి చేయగా వారు భయభ్రాంతులకు గురై రోడ్డుపై పరుగులు తీశారు. వారిలో ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడితో ఆకుండా స్థానికులు తనను ఏం చేస్తారనే భయంతో బ్రిడ్జిపై ఉన్న 11 kV విద్యుత్ బేబీ టవర్ ఎక్కడంతో స్థానికులు కెర్లంపూడి పోలీస్ స్టేషన్కు, జగ్గంపేట ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని మతిస్థిమిత లేని వ్యక్తికి నచ్చజెప్పి టవర్పై దించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల 3.0 పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ పొయ్యిలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అందజేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో మొత్తం 763 మంది లబ్ధిదారులకు సదుపాయాలు కల్పించగా మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంట, ఇంధన భద్రత దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు. ఉజ్వల పథకం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఇంధనంతో కలిగే ఆరోగ్య సమస్యలు తగ్గుతున్నాయని, ఇంధన వ్యయభారం తగ్గుతుందని అధికారులు వివరించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి, రూరల్ మండలం ఎంపీపీ నందిపాటి అవంతలక్ష్మి, త్రిమూర్తులు, మండల తహసీల్దార్ ఎస్వీఎల్ఎన్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఓకే చాలా చూడండి సార్. ఎవరికి ఎందుకు నీకు కావాలితే నేను మీకు తెలిసిందే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాను రాను సంక్షేమానికే పెద్దపీట వేసుకుని వెళ్ళిపోతున్నటువంటి రోజుల్లో సంక్షేమంతో పాటు ఎసెన్షియల్ కమ్యూనిటీస్, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో ఈ సంక్షేమంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి అనే ఆలోచన. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుని వెళ్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఒక ముఖ్యమంత్రి గారు. వారి తోడు ప్రజలను ఎడ్యుకేట్ చేయడంలో, అట్లాగే ఈవేళ గవర్నమెంట్ స్కూల్కి ఒక షేప్ తీసుకురావడంలో లోకేష్ గారు, పౌర సరఫరాల శాఖలో గతంలో ఏ మంత్రి లేని విధంగా ఇవాళ ప్రతి గింజ కొనుగోలు చేసుకుంటూ ఇవాళ ఈ స్కీమ్ కూడా ప్రధానమంత్రి ఉజ్వల పథకం కూడా సివిల్ సప్లైస్ నుంచి అలా రెవెన్యూ నుంచి ఇవాళ మనం చేసుకుంటాం. ప్రతి ప్రోగ్రాం కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం తూర్పు డెల్టా ప్రధాన కాలువ లాకుల వద్ద రబీ సీజన్ కాను ప్రధాన కాలువ ద్వారా ఇరిగేషన్ ఈఈ రామకృష్ణ, డ్రైన్స్ డిఈ పోచారావు, ఏఈ కృష్ణ త్రిమూర్తులు, సూపరింటెండెంట్ సత్యవతి కుంకుమ, పూలు, పసుపులతో నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి దిగువకు 2000 క్యూసెక్ల నీటిని 2,60,000 ఎకరాలు 16 మండలాలకు గాను సాగునీటిని అందిస్తున్నామని, రైతులు వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు.
అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోదావరి రీజన్ రామచంద్రాపురం. ప్రస్తుతం మనం కపిలేశ్వరం లాకుల దగ్గర ఉన్నామండి. మనకి రబీ పంటకి ఏంటంటే మనకి డిసెంబర్ 1న గౌడసరం బ్యారేజ్ దగ్గర మనకి నీటి నది విడిచిపెట్టామంటే ఆ రోజున 500 క్యూసెక్లు ఇచ్చాము. తర్వాత ఏమో దాన్ని వెయ్యి చేస్తాము. తర్వాత ఇంకా అవసరం ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే 2000 క్యూసెక్లు. వీరవల్లిపాలెం గ్రామంలో లైన్మెన్ లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మేరకు మాజీ వైస్ చైర్మన్ తాంశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ సుమారు గ్రామంలో హౌస్ సర్వీసులు 2000 ఉన్నాయని, అగ్రికల్చర్ మోటార్ సర్వీసులు 250 ఉన్నాయన్నారు. పంట పొలాలకు సాగునీరు అందకపోవడంతో పాడైపోతున్నాయన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లైన్మెన్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. నేను దాంశెట్టి రామకృష్ణ నా పేరు. మా గ్రామంలో కొంచెం ఇంచుమించుగా 2000 హౌస్ సర్వీసులు, 250 అగ్రికల్చర్ మోటార్ కలెక్షన్లు ఉన్నాయి. అగ్రికల్చర్ వచ్చేటప్పటికి జూన్ నెలలోనే కరెంటు సప్లై లేకుండా తీసేస్తున్నారు అధికారులు. ఇప్పటికి కూడా అప్పుడే ఓ నెల నుంచి మేము తల్లెట్టుకునే అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఇవాళకి కూడా మాకు మీ డిపార్ట్మెంట్ వారు అగ్రికల్చర్కి కరెంటు సప్లై ఏదో కొద్దో గొప్ప కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. మెయిన్ ముఖ్యంగా కారణం ఏంటంటే మా గ్రామానికి రెగ్యులర్ లైన్మెన్ లేడు. దయచేసి దళిత మహిళలకు క్రిస్మస్ కానుక 1500 పట్టుచీరలను బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు కానుక అందజేశారు. ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగను క్రైస్తవులంతా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ముందుగా న్యూ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి భారీ గజమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో కంబాల శ్రీనివాసరావుకి భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. క్రిస్మస్ సందర్భంగా శ్రీనివాసరావు కొవ్వొత్తులు వెలిగించి క్రైస్తవ పాటలు పాడారు. దైవజనులు క్రిస్మస్కి సంబంధించి క్రైస్తవులకు దేవుడి జన్మను గురించి తెలిపారు. అనంతరం కంబాల శ్రీనివాసరావు దళిత మహిళలకు అంబేద్కర్ నగర్, న్యూ అంబేద్కర్ నగర్, సంజీవ నగర్లో 1500 మందికి పట్టుచీరలు అందజేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ కూడా కోపలు కొట్టాలని మనం చేస్తున్నాము. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన ప్రజా అర్జీలను వేగవంతంగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ఈ సోమవారం కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ కెటి సుధాకర్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజ్ సమస్యలు, వీధి లైట్లు, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలు తెలియజేశారు. మొత్తం 11 అర్జీలు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత విభాగాధికారులకు అదనపు కమిషనర్ సూచించారు. అంతకుముందు నిర్వహించిన డైలీ యువర్ కమిషనర్ కార్యక్రమంలో 2 పౌరులు ఫోన్ ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏసీపీ కృష్ణారావు, టీపీఆర్ఓ శైలజ, మేనేజర్ సీతారాం తదితర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీకు కొళాయి కావాలా? కుళాయి లేకపోయినా కుళాయి పని వస్తున్నాను చెప్తారు. అప్పుడే లేదా లేదన్నారు, అంతేగాని ఏమిటి అవ్వలేదని అనలేదు. నేను చూసా
కాకినాడ సిటీ ప్రజలకు నమస్కారం. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS అనే కార్యక్రమం మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఉదయము డైలీ వర్క్ కమిషన్ ప్రోగ్రాము 9 నుంచి 10:30 వరకు, 10:30 నుంచి ఇప్పుడు 1 గంట వరకు ఈ యొక్క PGRS కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అయితే ఉదయం డైలీ వర్క్ కమిషన్లో 3 కంప్లైంట్ రావడం జరిగింది. అది మనకు పబ్లిక్ హెల్త్కి సంబంధించింది ఒకటి, తర్వాత ఇంజనీరింగ్ ఒకటి, తర్వాత ఈ మొక్కలకు సంబంధించి ADHకి సంబంధించి ఒకటి రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చెప్పాలంటే ఉదయం డైలీ వర్క్ కమిషన్లో వచ్చింది శానిటేషన్ ప్రాబ్లం ఉందని ఒక ఏరియాలో రాబడింది. అదేవిధంగా ట్యాపు వర్క్ చేయట్లేదని ఒకటి రాబడింది. అదేవిధంగా మొక్కలు చెట్లు వలన కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి, ఆ చెట్లు పుట్టించాలనేది ఒకటి రావడం జరిగింది. అయితే PGRSలో వచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్లయితే ఇప్పటికీ మొత్తం 9 కంప్లైంట్లు వచ్చినాయి. 9లో 3 ఇంజనీరింగ్ సంబంధించి, 4 టౌన్ ప్లానింగ్కి సంబంధించి, 1 హౌసింగ్కి సంబంధించి, 1 రెవెన్యూ సంబంధించి రాబడినాయి. వీటిలో మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్కి సంబంధించి వచ్చినవి ఏంటంటే ఇప్పుడు వాటర్ ట్యాక్స్ ఎక్కువ వచ్చిందని, అంటే ట్యాప్ ఇచ్చిన తర్వాత కొంచెం గ్యాప్లో ఎక్కువ వాటర్ ఛార్జెస్ పడినాయి అని చెప్పేసి అదొకటి రాబడింది. తర్వాత డ్రైనేజీ సమస్య, అంటే డ్రైను కట్టాలని ఒకటి, తర్వాత ఫుట్పాత్ ఏర్పాటు చేయాలనేది ఒకటి కంప్లైంట్లు రావడం జరిగింది PGRS కింద. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సోమవారం కాకినాడ కలెక్టర్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ PGRS కార్యక్రమంలో నూతన జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనింగ్ కలెక్టర్ మానిషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎన్ శ్రీధర్, KRRC SDC జి రత్నమణి, CPOP త్రినాథ్ తదితర అధికారులు కాకినాడ జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను వినతులు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్లో నమోదు, రీసర్వే, ఆక్రమణలు తొలగింపు, డ్రైన్ కాలువల్లో పొడికి తొలగింపు, పారిశుద్ధ్యం, అన్నదాత సుఖీభా పథకం వంటి అంశాలపై మొత్తం 482 అర్జీలు అందాయి. DPO గారు టీడీపీ యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పైన వైసీపీ నేతలు దిగజారుడు వ్యాఖ్యలు చేసి సునకానందం పొందుతున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్లి రాజేష్ అన్నారు. కేంద్ర విమానయాన శాఖ వల్ల తలెత్తిన అసౌకర్యం పైన వైసీపీ బ్యాచ్ అనవసర వ్యాఖ్యలు చేస్తోందని చెప్పారు. ఇటీవల తమ టీడీపీ ప్రతినిధులు, జర్నలిస్ట్, విమానయాన సంస్థలతో త్వరలోనే లోకేష్ని కలిసి ఈ వివాదంపై ముగింపు చేస్తారని చెప్పడంతో వైసీపీ బ్యాచ్ అనవసరంగా గోల్పెడుతుందన్నారు. లోకేష్ కేంద్ర శాఖలో కలవ చేసుకుంటున్నాడని కూటమికి చెందిన ఏ నేతలైనా చెప్పారని వైసీపీ వాళ్ళని ప్రశ్నించారు. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ ఎన్డీఏలో అతిపెద్ద రెండో పార్టీ అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. 2019లో వైసీపీ 22 ఎంపీలను గెలిస్తే ఒక కేంద్ర మంత్రి పదవి తెచ్చుకోలేని అదే టీడీపీలో కూటమి తరపున 21 ఎంపీలు గెలిస్తే మొత్తం 3 కేంద్ర మంత్రి పదవులు మన రాష్ట్రానికి లభించాయన్నారు. లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కూటమిలో ఉన్న అందరి నాయకుల మన్ననలు పొందిన వ్యక్తిని రాజేష్ లోకేష్ను కొనియాడారు.
వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని, టీడీపీలో ఎవరు వేరే వారి శాఖలో కలవ చేసుకోరనే విషయాన్ని చెప్పారు. వాళ్ళేమీ కేసు పెట్టలేదు, మాకు అన్యాయం జరిగిందా కేసు పెట్టాం, మీరు ఇలా చర్యలు తీసుకున్నాను, వాళ్ళు ఏమో పోలీసు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు అడిగింది చేశారు, కానీ వాస్తవానికి బయటికి తీసుకొచ్చిన ప్రచారం మీద అక్కడ జరిగింది. కానీ ఒక హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆయన తరపున అతను మాట్లాడేవాడు, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టాలంటే ఆయన తరపున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేవాడు. ఏ కెపాసిటీ ఉంది అతనికి, ఏ కెపాసిటీ ఉందని. ఈ జగన్ గారు ఏమో ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడు, ఈయన వచ్చి మొత్తం అన్ని శాఖల్లోనూ వేలుపెట్టేవాడు. అంటే మీరు చేసే చీప్ పనులు ఇక్కడ ఎవరు చేయరండి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాంటి చీప్ పనులు చేసే పరిస్థితి లేదు. ఈ రోజుకి కూటమిని, అటు మోడీ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మగటోలేని మహారాజు అయిన తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంది ఎన్డీఏలో. అంతకు మించిన కెపాసిటీ ఏంటి? ఆయనకున్న కెపాసిటీ ఎవరికి ఉంది? ఎందుకు మీరు కేంద్ర మంత్రులు తీసుకురాలేపారు? ఒక్కడు కూడా 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు కూడా అడిగేవాడు ఎవడో లేక నోటికి ఏదొస్తే అది వాగటం. లోకేష్ గారి మీద ఇంకే ఏ కారణాలు లేవు కాబట్టి ఇలాంటిది ఏదో పనికి మాలిన బురద చల్లటం ఏంట్రా ఈ సునకానందం.